ఫిజిక్స్లో యూనిట్ 1లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి న్యూటన్ రింగ్స్. ఫస్ట్ న్యూటన్ రింగ్స్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకోకముందు కొన్ని స్మాల్ డెఫినేషన్స్ చూద్దాం. ఫస్ట్ కాన్కేవ్ లెన్స్ అంటే చూద్దాం. కాన్కేవ్ లెన్స్ ఇది ఆల్సో నోన్ యాజ్ కన్వర్జింగ్ మిర్రర్. ఇట్ టర్న్స్ బోత్ ఎన్లార్జ్డ్ అండ్ స్మాల్ ఇమేజ్. ఇది ఎన్లార్జ్ ఇమేజ్ అయినా స్మాల్ ఇమేజ్ అయినా చూపిస్తుంది. ఇది ఒక పాయింట్ అనుకుంటే ఆ లెన్స్ అన్నీ వచ్చేసి కన్వర్జింగ్ అవుతాయి వన్ పాయింట్ దగ్గర. ఆల్ కన్వర్జింగ్ మిర్రర్స్ ఈజ్ ఇంటర్సెక్ట్ అట్ వన్ పాయింట్ అయినప్పుడు అది కాన్కేవ్ లెన్స్. నెక్స్ట్ దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి డెంటిస్ట్ లెన్స్, టార్చర్స్ లైట్స్, మయోపియా డిసీజ్, ఈ 3 దాంట్లో కాన్కేవ్ లెన్స్ కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాన్వెక్స్ లెన్స్ అంటే ఇవి వచ్చేసి డైవర్జింగ్ లెన్స్, అంటే డైవర్ట్ అయిపోతుంది. ఇట్ ఫార్మ్స్ ఆల్వేస్ ఇన్ స్మాల్ ఇమేజెస్. ఎగ్జాంపుల్ వచ్చేసి సైడ్ మిర్రర్స్, వెహికల్స్కి సైడ్ మిర్రర్స్ ఉంటాయి. నెక్స్ట్ హైపర్మెట్రోపియా డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా కాన్వెక్స్ లెన్స్ అనేవి యూజ్ చేస్తారు. బైక్ సైడ్ మిర్రర్స్లో చూసుకుంటే ఎంత పెద్ద ఇమేజ్ అయినా ఆ చిన్న మిర్రర్లో మనకు చిన్న ఇమేజ్గా చూపిస్తుంది, అందుకని దాన్ని కాన్వెక్స్ లెన్స్ అంటాం. నెక్స్ట్ లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే చూద్దాం. ద వేవ్ ప్రాపగేట్స్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ పార్టికల్ వైబ్రేషన్. ఎగ్జాంపుల్ వచ్చేసి సౌండ్ వేవ్. లాంగిట్యూడినల్ వేవ్ అంటే ఏం లేదు, వేవ్ ప్రాపగేట్స్ ఇన్ ప్యారలల్ వేవ్ ప్రాపగేట్స్ అయితే అది లాంగిట్యూడినల్ వేవ్ అంటాం. నెక్స్ట్ డిఫైన్ ట్రాన్స్వర్స్ వేవ్. ద వేవ్ ప్రాపగేట్స్ ఇన్ పర్పెండికులర్ డైరెక్షన్ టు దట్ ఆఫ్ ద పార్టికల్ వైబ్రేషన్. ఎగ్జాంపుల్ వచ్చేసి లైట్ వేవ్. వేవ్ ప్రాపగేట్స్ వచ్చేసి పర్పెండికులర్గా ఉంటే దాన్ని ట్రాన్స్వర్స్ వేవ్ అంటాం, ప్యారలల్గా ఉంటే దాన్ని లాంగిట్యూడినల్ వేవ్ అంటాం. నెక్స్ట్ న్యూటన్ రింగ్స్ అంటే ఏందో చూద్దాం. న్యూటన్ రింగ్స్ ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. నెక్స్ట్ డయాగ్రామ్ చూస్తే ఇది సోర్స్, ఇది వచ్చేసి మైక్రోస్కోప్, ఇది వచ్చేసి 45 degrees యాంగిల్తో ఉన్న గ్లాస్ ప్లేట్ ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్లానో కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అంటే చెప్పిన ఎగ్జాంపుల్ వచ్చేసి బైక్ మిర్రర్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి గ్లాస్ ప్లేట్. ఈ ప్లానో కాన్వెక్స్ లెన్స్కి గ్లాస్ ప్లేట్కి మధ్యలో ఉన్నదే ఎయిర్ ఫిలిం. ఇక్కడ ఎయిర్ ఫిలిం అనేది ఉంటుంది దీనికి మధ్యలో. నెక్స్ట్ దీని యొక్క ప్రొసీజర్ చూస్తే ఈ సోర్స్ లైట్ అనేది ఈ 45 degrees హెల్డ్ అయిన గ్లాస్ ప్లేట్ మీద పడినప్పుడు ఆ లైట్స్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ప్లానో కాన్వెక్స్ లెన్స్ పైన పడతాయి. అన్నీ పడితే ఆ ప్లానో కాన్వెక్స్ లెన్స్ మీద పడిన ఆ లైట్స్ వచ్చేసి ఇలా రిఫ్రాక్ట్ అయ్యి రింగ్స్ అనేటివి ఫామ్ అవుతాయి, న్యూటన్ రింగ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఆ న్యూటన్ రింగ్స్ని మనం మైక్రోస్కోప్ ద్వారా ఆ న్యూటన్ రింగ్స్ అనేటివి చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈ డయాగ్రామ్లో నేను ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్ ఆ మైక్రోస్కోప్ ద్వారా ఆ న్యూటన్ రింగ్స్ అనేది సర్కులర్ న్యూటన్ రింగ్స్ అనేది చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఏ ప్లానో కాన్వెక్స్ లెన్స్ L of large radius of curvature is placed with the convex surface on the plane glass plate. ఇది సేమ్ ప్లానో కాన్వెక్స్ లెన్స్ తీసుకుందాం. అదేంటి లార్జ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉన్న ప్లానో కాన్వెక్స్ తీసుకుందాం. అది ఇక్కడ గ్లాస్ ప్లేట్ మీద పెట్టినాం. నెక్స్ట్ వచ్చేసి దెన్ అండ్ ఎయిర్ ఫిలిం గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ థిక్నెస్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ దీస్ టూ. ఆ యొక్క ప్లానో కాన్వెక్స్ లెన్స్ మధ్య, దాని తర్వాత ప్లేన్ గ్లాస్ ప్లేట్ మధ్యలో ఉన్న ఆ యొక్క ఎయిర్ ఫిలిం థిక్నెస్ వచ్చేసి గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లైట్ ఫామ్ ఏ మోనోక్రోమాటిక్ సోర్స్ ఫాలోస్ ఆన్ ఏ గ్లాస్. ఆ మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ అనేది వచ్చి గ్లాస్ ప్లేట్ మీద పడుతుంది. ఏ గ్లాస్ ప్లేట్ మీద? అట్ 45 degrees యాంగిల్ ఉన్న గ్లాస్ ప్లేట్ మీద పడుతుంది. విత్ ద వర్టికల్గా పడుతుంది. ద గ్లాస్ నెక్స్ట్ ఏ పార్ట్ ఆఫ్ లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బై ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ లెన్స్ అండ్ ఏ పార్ట్ ట్రాన్స్మిటెడ్ విచ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఫ్రమ్ ద ప్లెయిన్ సర్ఫేస్ ఆఫ్ ద ప్లేట్. ఆ లైట్ అనేది రిఫ్లెక్టెడ్ అవుతుంది ఆ కర్వ్డ్ సర్ఫేస్ మీద పడినప్పుడు, మళ్ళీ కొద్దిగా అనేది ట్రాన్స్మిటెడ్ బ్యాక్ ఫ్రమ్ ద ప్లెయిన్ సర్ఫేస్ ఆఫ్ ద ప్లేట్. నెక్స్ట్ వచ్చేసి ద రిఫ్లెక్టెడ్ రేస్ ఇంటర్ఫరెన్స్ అండ్ గివ్ రేస్ టు యాన్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్. అప్పుడు ఆ రిఫ్లెక్టెడ్ రేస్ అనేది ఇంటర్ఫరెన్స్ జరిగి అప్పుడు ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ లాగా చూపిస్తుంది అయ్యేటుంటే సర్కులర్ రింగ్స్. ద రింగ్స్ ఆర్ సీన్ నియర్ ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద థిన్ ఫిలిం త్రూ మైక్రోస్కోప్ గుండా ఆ యొక్క రింగ్స్ని మనం చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ న్యూటన్ రింగ్స్ ఎలా ఫామ్ అవుతాయో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది వచ్చేసి దాని డయాగ్రామ్, ఇది వచ్చేసి ప్లేన్ గ్లాస్ ప్లేట్, ఇది వచ్చేసి ప్లానో కాన్వెక్స్ లెన్స్. ఈ లైట్ అనేది ఇక్కడ
లోపలికి వెళ్ళినప్పుడు సమ్ పోర్షన్ ఆఫ్ లైట్ ఈజ్ రిఫ్రాక్టెడ్, అది రే 1. సమ్ పోర్షన్ ఆఫ్ లైట్ ఈజ్ రిఫ్రాక్టెడ్, ఇట్ అగైన్ బౌన్స్ బ్యాక్, మళ్ళీ రిఫ్లెక్ట్ అయితే దాన్ని రే 2 అనుకుంటాం. దాని మధ్యలో ఉండేదే ఎయిర్ ఫిలిం. నెక్స్ట్ ఇప్పుడు దాని యొక్క ప్రొసీజర్ తీసుకుంటే, ఏ పార్ట్ ఆఫ్ మోనోక్రోమాటిక్ రే ఏబి ఈజ్ రిఫ్లెక్టెడ్ అట్ బి టు ఫార్మ్ రే 1. రే 1 అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ద అనదర్ పార్ట్ ఆఫ్ లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అలాంగ్ బీసీ ఎయిర్ గ్లాస్ బౌండరీ, ఇట్ ఈజ్ అగైన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రే 2 విత్ ద అడిషనల్ ఫేజ్ చేంజ్ పై ఆర్, పాత్ డిఫరెన్స్ వచ్చేసి λ/2. నెక్స్ట్ వచ్చేసి as the rays observed in the reflected light, then the path difference equal to 2 mu t cos r plus λ/2. నెక్స్ట్ ఫర్ ఎయిర్ ఫిలిం మ్యూ ఈక్వల్ టు 1, మ్యూ అనేది 1 ఇక్కడ. నెక్స్ట్ నార్మల్ ఇన్సిడెన్స్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ పాత్ డిఫరెన్స్ వచ్చేసి 2t ప్లస్ λ/2. ఆ పాత్ డిఫరెన్స్లో మ్యూ 2 mu t cos r ప్లస్ λ/2 కదా. మనకు మ్యూ అంటే 1, ఆర్ అంటే 0 కదా. 2 మ్యూ అంటే 1, టీ కాస్ 0 అంటే 1 ప్లస్ λ/2 కదా. 2 1 ఇంటూ టీ, టీ కాస్ 0 అంటే 1 ప్లస్ λ/2. ఇది మనకు మిగిలింది. నెక్స్ట్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టీ ఈక్వల్ టు 0, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో టీ ఈక్వల్ టు 0 అనమాట. నెక్స్ట్ డెల్ ఈక్వల్ టు λ/2. నెక్స్ట్ దీంతోనే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఆర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అనేవి 2 ఉంటాయి, సేమ్ యాజ్ థిన్ ఫిలిం లాగానే 2 ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ వన్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే చూసుకుందాం. ద కండిషన్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ పాత్ డిఫరెన్స్ డెల్ ఈక్వల్ టు n λ. మనకేం తెలుసు పాత్ డిఫరెన్స్ అంటే 2t ప్లస్ λ/2 ఈక్వల్ టు n λ. 2t ఈక్వల్ టు ఈ ప్లస్ λ ఇటు పక్కకు వచ్చి మైనస్ λ/2. 2t ఈక్వల్ టు 2 ఇంటూ n λ మైనస్ λ/2 ఉంటే ఇక్కడ ఎల్సిఎం 1 కాబట్టి ఈ 2తో మల్టిప్లై చేస్తే 2n λ మైనస్ λ, టోటల్ ఎల్సిఎం వచ్చేసి 2. దీంట్లో కామన్ వచ్చేసి λ కాబట్టి λ కామన్ తీస్తాడు. అప్పుడు λ కామన్ తీసినప్పుడు 2n మైనస్ 1 ఇంటూ λ/2. దిస్ ఈస్ ఫర్ కన్స్ట్రక్టివ్. నెక్స్ట్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ తీసుకుంటే ద కండిషన్ ఫర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ పాత్ డిఫరెన్స్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ λ/2. పాత్ డిఫరెన్స్ అంటే దీంతో 2t ప్లస్ λ/2. 2n ప్లస్ λ/2, ఈ 2t ఈ ప్లస్ λ/2 ఇటు పక్క పంపించి మైనస్ λ/2. ఇది దీంతో ఇటు మల్టిప్లికేషన్ చేసి 2n λ/2 ప్లస్ λ/2. ఈ మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతే ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 2t ఈక్వల్ టు n λ. దిస్ ఇస్ ఫర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. ఫర్ మోనోక్రోమాటిక్ లైట్ ద బ్రైట్ అండ్ డార్క్ ఫ్రించెస్ ఆర్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద థిక్నెస్ ఆఫ్ ద ఎయిర్ ఫిలిం. ఆ యొక్క ఎయిర్ ఫిలిం దాని మధ్యలో ఉన్న ఏది ప్లానో కాన్వెక్స్ లెన్స్కి, ప్లెయిన్ కాన్వెక్స్ లెన్స్కి దాని మధ్యలో ఉన్న గ్లాస్ ప్లేట్కి ఆ కాన్వెక్స్ లెన్స్కి మధ్యలో ఉన్న గ్యాప్లో ఎయిర్ ఫిలిం ఉంటుంది కదా, దాని యొక్క థిక్నెస్ని బట్టే బ్రైట్ ఫ్రించెసా అవి డార్క్ ఫ్రించెసా అని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు దాని డయాగ్రామ్ చూద్దాం. ఇప్పుడు థియరీ ఆఫ్ న్యూటన్ రింగ్స్ చూసుకుంటే టు ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ద బ్రైట్ అండ్ డార్క్ రింగ్స్, డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయాలి ఇది డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్కి. ఇక్కడ ఎల్ అంటే ఏంది లెన్స్ ప్లేస్డ్ ఇన్ గ్లాస్ ప్లేట్. నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద లెన్స్. నెక్స్ట్ స్మాల్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ న్యూటన్ రింగ్స్ యొక్క రేడియస్. నెక్స్ట్ దీని డయాగ్రామ్ చూసుకుంటే ఇది కాన్వెక్స్ లెన్స్, ఇది గ్లాస్ ప్లేట్. దీని రేడియస్ వచ్చేసి 6, ఇక్కడ 0, ఇక్కడ n, ఇక్కడ c, ఇక్కడ d, ఇక్కడ b, ఇక్కడ a. ఈ రేడియస్ వచ్చేసి ఇంతవరకు 6, ఈ నుంచి ఇంతవరకు 6. అప్పుడు ఇది కంప్లీట్గా వచ్చేసి 2r, ఇది వచ్చేసి t, ఇది వచ్చేసి లెన్స్, ఇది కంప్లీట్గా వచ్చేసి లెన్స్. ఇప్పుడు దీన్ని బట్టి మనం డయామీటర్ కనుక్కుందాం, బ్రైట్ ఫ్రించెస్ డార్క్ ఫ్రించెస్కి డయామీటర్ కనుక్కుందాం. నెక్స్ట్ వచ్చేసి డయామీటర్ చూడండి, ఇది డయామీటర్ NA ఇంటూ NB ఈక్వల్ టు NO ఇంటూ ND. నెక్స్ట్ NA అంటే మనకేం తెలుసు రేడియస్ R, ఇది రేడియసే కదా, R ఇంటూ R ఈక్వల్ టు NO అంటే ఈ నుంచి ఇడికి ఏంది డిస్టెన్స్ T ఇంటూ ND అంటే ఇది ఇక్కడ నుంచి కదా ND అంటే ఇది మనకొద్దు, ఈ రెండు కలిపి అంటే 2r, ఈ నుంచి ఇడికి 2r మైనస్ T, 2r మైనస్ T అంతే. నెక్స్ట్ R ఇంటూ R స్క్వేర్ ఈక్వల్ టు 2RT మైనస్ T ఇంటూ T స్క్వేర్. నెక్స్ట్ ఇఫ్ R గ్రేటర్ దాన్ T ఈజ్ నెగ్లెక్టెడ్. T అనేది
నెగ్లెక్టెడ్ అయితే అప్పుడు ఏమైంది ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 2RT. ఈ టీ స్క్వేర్ అనేది నెగ్లెక్టెడ్ అంటే డిలీటెడ్ అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంది టీ. టీ ఈక్వల్ టు ఈ 2R అనేది మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు సైడ్ పోతే డివైడ్ బై అవుతుంది ఆర్ స్క్వేర్ బై 2R. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ ఫర్ బై రింగ్స్ తీసుకుంటే 2t ఈక్వల్ టు 2n - 1 ఇంటూ లాంబ్డా బై 2. మనకు టీ అంటే ఏం తెలుసు ఆర్ స్క్వేర్ బై 2R. 2 ఇంటూ ఆర్ స్క్వేర్ బై 2R ఈక్వల్ టు 2n - 1 ఇంటూ లాంబ్డా బై 2. ఈ టూ క్యాన్సల్, అప్పుడు ఆర్ స్క్వేర్ బై ఆర్ ఈక్వల్ టు 2n - 1 ఇంటూ లాంబ్డా బై 2. ఈ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 2n - 1 ఇంటూ లాంబ్డా, ఈ ఆర్ అనే డివైడ్ బై ఉంది ఇటు సైడ్కి వచ్చి మల్టిప్లై అవుతుంది బై 2. అది ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ d బై 2 ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది డయామీటర్ d అనుకుంటే మనకు ఇక్కడ ఆర్ ఇక్కడ ఆర్, అప్పుడు ఏమైంది డయామీటర్ d ఈక్వల్ టు 2R. మనకు ఆర్ కావాలంటే ఈ 2 ఇక్కడ మల్టిప్లైలో ఉంది ఇటు సైడ్కి వచ్చి డివైడ్ బై అవుతుంది d బై 2. అందుకు ఆర్ ప్లేస్లో d బై 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. d బై 2 సబ్స్టిట్యూట్ చేసి d బై 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2n - 1 ఇంటూ లాంబ్డా ఆర్ బై 2. ఈ d స్క్వేర్ బై 4 అవుతుంది, 2 స్క్వేర్ అంటే 4 కదా, అందుకు d స్క్వేర్ బై 4 ఈక్వల్ టు 2n - 1 లాంబ్డా ఆర్ బై 2. 2 1 జా 2 2 జా. నెక్స్ట్ ఇక్కడ d స్క్వేర్, ఈ 2 ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది ఇటు సైడ్ పోతే డివైడ్ బై ఉంది కాబట్టి ఇటు సైడ్ పోతే 2 మల్టిప్లై అయింది, అప్పుడు 2 ఇంటూ 2n - 1 ఇంటూ లాంబ్డా ఆర్. నెక్స్ట్ వచ్చేసి d స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ 2n - 1 ఇంటూ లాంబ్డా ఆర్ ఉంది కదా, ఈ స్క్వేర్ అనేది సపోజ్ x స్క్వేర్ ఈక్వల్ టు సమ్ y అనుకుంటే x ఈక్వల్ టు ఈ స్క్వేర్ అనేది ఇటు సైడ్ పోతే √y అవుతుంది. అదే d స్క్వేర్ అనేది ఇటు సైడ్ పోతే √2 ఇంటూ 2n - 1 ఇంటూ లాంబ్డా ఆర్ అవుతుంది. నెక్స్ట్ d ఈక్వల్ టు 2n - 1 ఇది ఒకటి, నెక్స్ట్ ఇంటూ సపరేట్ చేద్దాం. నెక్స్ట్ 2 లాంబ్డా ఆర్ అనేది ఒకటిగా సపరేట్ చేసాం. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేసినా సేమ్ అదే వస్తుంది. ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ పెట్టి దీన్ని తీసేసినాం. నెక్స్ట్ d డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √2n - 1. d డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆడ్ న్యాచురల్ నెంబర్స్ వేర్ n ఈక్వల్ టు 1 to 3 అయితే అప్పుడు 2n - 1 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి 3 7 8 అంటే అన్ని ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఇది ఇక్కడ రాసాం చూడు, ద డయామీటర్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ డార్క్ రింగ్స్కి చూద్దాం. డార్క్ రింగ్స్ వచ్చి 2t ఈక్వల్ టు n లాంబ్డా, 2 ఇంటూ t అంటే ఆర్ స్క్వేర్ బై 2R ఈక్వల్ టు n లాంబ్డా. ఆర్ స్క్వేర్ అటు సైడ్ నుంచి మీద రెండు సైడ్ పంపించి నెక్స్ట్ ఆర్ ప్లేస్లో d బై 2 సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు d బై 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు n లాంబ్డా ఆర్. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4 ఈక్వల్ టు d స్క్వేర్ ఈక్వల్ టు 4n లాంబ్డా ఆర్. నెక్స్ట్ ఈ d అనేది ఇటు సైడ్ పంపిస్తే అప్పుడు √4 ఏమైంది √2 స్క్వేర్ ఉంటుంది, అప్పుడు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ పోతే ఇంకా 2 మిగులుతుంది, అప్పుడు d ఈక్వల్ టు 2√n లాంబ్డా ఆర్. నెక్స్ట్ d ఈక్వల్ టు 2√n ఆ లాంబ్డా ఆర్ తీసేస్తే నెక్స్ట్ ప్రపోర్షనాలిటీ పెట్టినప్పుడు ఆ 2 అనేది కూడా తీసేస్తే నెక్స్ట్ d డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి d డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ రాసి ద డయామీటర్ ఆఫ్ ద డార్క్ ఫ్రింజెస్ is directly proportional to the square root of natural numbers. నెక్స్ట్ వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ సోర్స్. లెట్ ఆర్ విత్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. ఇది ఇందాక కూడా చెప్పిన లాంబ్డా ఈక్వల్ టు వేవ్ లెంత్. నెక్స్ట్ dn బి ద డయామీటర్స్ ఆఫ్ mth అండ్ nth డార్క్ రింగ్స్. డార్క్ రింగ్స్కి డయామీటర్స్ వచ్చేసి mth ఒకటి nth ఒకటి. నెక్స్ట్ d స్క్వేర్ ఈక్వల్ టు 4n లాంబ్డా ఆర్, అది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ dm స్క్వేర్, m పెడితే అప్పుడు 4m లాంబ్డా ఆర్, అది ఈక్వేషన్ 2. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 అండ్ 1. dn స్క్వేర్ మైనస్ dm స్క్వేర్ ఈక్వల్ టు 4n లాంబ్డా ఆర్ మైనస్ 4m లాంబ్డా ఆర్. dn స్క్వేర్ మైనస్ dm స్క్వేర్ ఈక్వల్ టు 4ని కామన్ తీస్తే ఇక్కడ 4 ఇక్కడ 4 ఉంది కాబట్టి 4ని ఇక్కడ లాంబ్డా ఆర్ ఉంది కాబట్టి కామన్ తెస్తే 4 ఇంటూ n మైనస్ m ఇంటూ లాంబ్డా ఆర్. ఇక్కడ మనకేం కావాలి లాంబ్డా ఒకటి కావాలి, లాంబ్డా ఒకటి ఈ సైడ్ నుంచి ఎన్ని ఏం చేస్తున్నాయి మల్టిప్లై చేస్తున్నాయి, ఇటు సైడ్ పోతే డివైడ్ బై అయితే 4n మైనస్ m ఇంటూ ఆర్. దిస్ ఈజ్ వేవ్ లెంత్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఏ గ్రాఫ్ ఈజ్ ఫోల్డెడ్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ రింగ్స్ అండ్ ద స్క్వేర్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ద mth అండ్ nth రింగ్. నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు dn స్క్వేర్ మైనస్ dm స్క్వేర్ బై 4 ఇంటూ n మైనస్ m ఇంటూ లాంబ్డా. ఇది వచ్చేసి ఏబి, ఇది వచ్చేసి సిడి అనుకుంటే నెక్స్ట్ డిటర్మైన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లిక్విడ్. ఫస్ట్ ఏలో చూద్దాం. ఇది గ్లాస్ ప్లేట్, ఇది వచ్చేసి ప్లానో కాన్వెక్స్ లెన్స్, ఇది కూడా సేమ్ గ్లాస్ ప్లేట్, ఇది ప్లానో కాన్వెక్స్ లెన్స్. ఇక్కడ వచ్చేసి ఎయిర్ ఫిలిం అంటే అది గాల్లో ఉన్న ఊరికే జస్ట్ అట్ ఫిలిం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లిక్విడ్. ఇప్పుడు దీని ప్రొసీజర్స్ వచ్చే
ఏ న్యూటన్ రింగ్ ఎక్స్పెరిమెంటల్లీ పర్ఫార్మ్స్ వెన్ దెర్ ఈస్ అండ్ ఎయిర్ ఫిలిం బిట్వీన్ గ్లాస్ ప్లేట్. ఆ గ్లాస్ ప్లేట్ల మధ్య ఎయిర్ ఫిలిం పెడితే నెక్స్ట్ ప్లానో కాన్వెక్స్ లెన్స్ డయామీటర్ ఎంత అండ్ ఎంత డార్క్ రింగ్స్ ఆర్ డిటర్మైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మైక్రోస్కోప్ ద్వారా చూస్తే నెక్స్ట్ dn² - dm² = 4 × n - m × λr. ఇందాక ఈక్వేషన్లో చూసినాం, అది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే. నెక్స్ట్ ప్లానో కాన్వెక్స్ లెన్స్ అండ్ గ్లాస్ ప్లేట్ ఈస్ ప్లేస్డ్ ఇంటూ కంటైనర్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ లిక్విడ్ పెడితే ఇందాక ఎయిర్ ఫిలిం, ఇప్పుడు లిక్విడ్, whose refractive index mu is to determined. Now air film is replaced with liquid. Again same diameter mth and nth rings are obtained, then dn² - dm² = 4 × n - m × λr by mu. మనకు చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఎయిర్ ఫిలింకి వచ్చేసి ఇది ఫార్ములా. నెక్స్ట్ వాటర్ దానికి వచ్చేసి, అదే లిక్విడ్ దానికి వచ్చేసి dn² - dm² = dn² - dm² by mu. ఇప్పుడు మనకు మ్యూ కావాలంటే ఇది కింద ఉంది కాబట్టి పైకి వచ్చింది, ఇది పైన ఉంది కాబట్టి కిందికి వచ్చింది. dn² - dm² by dn² - dm². అంటే ఇది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి డివైడ్ బైలోకి వచ్చింది, ఇది డివైడ్ బైలో ఉంది కాబట్టి మల్టిప్లికేషన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు mu అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ = dn² - dm² by dn² - dm². దిస్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ చూద్దాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ అక్యురేట్ మెజర్మెంట్ ఆఫ్ వేవ్ లెంత్ యొక్క కరెక్ట్ మెజర్మెంట్స్కి ఇంటర్ఫరెన్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ద స్మూత్నెస్ అండ్ థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ ప్లేట్. స్మూత్నెస్ని, థిక్నెస్ని కనుక్కునేదానికి కూడా యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ అండ్ మెజర్ స్మాల్ చేంజెస్ ఇన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ లెంత్ ఆఫ్ బాడీస్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఆప్టికల్ కోటింగ్. ఇట్ ఈజ్ యూజ్డ్ రేడియో ఇంటర్ఫెరోమీటర్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు థిక్నెస్ ఆఫ్ స్మాలర్ ఆబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫిలిం, అంటే ఫిలిం థిక్నెస్ కూడా కనుక్కునేదానికి యూజ్ చేసినాం కదా అందుకు. నెక్స్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద కంప్రెషన్ అండ్ ఎలాంగేషన్ ఇన్ యంగ్స్ మాడ్యులస్ యొక్క కంప్రెషన్ ఎలాంగేషన్ కూడా తెలుసుకుంటాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద స్మాలెస్ట్ డిస్టెన్స్ ఆర్ అక్యూరింగ్ మెటల్ రాడ్స్ ఆర్ క్రిస్టల్స్.